ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో ఒక ప్రాముఖ్యమైన దేవుని హెచ్చరికతో కూడిన మాట పంచుకుందాం అనుకుంటున్నాను. చర్చికి వెళ్తున్న మాత్రాన మన పరలోక రాజ్యంలో చేర్చబడతామా? విల్ యు బి ఇంక్లూడెడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ జస్ట్ బై గోయింగ్ టు చర్చ్? పరలోక రాజ్యంలో ఎవరు చేర్చబడతారు? హూ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనే విషయం మనము చూసినప్పుడు బైబిల్లో పరలోక రాజ్యం ఎలా పోల్చబడిందంటే మీకు ఒక రిఫరెన్స్ చెప్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి 50వ వచనం వరకు, పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయదు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయదు. అక్కడ ఏడ్పును పండుకొరుటి ఉండను. ఇక్కడ మనం చూస్తే సముద్రం అనేది లోకానికి సాదృశ్యంగాను, చేపలు మనుషులకు సాదృశ్యంగాను, గంపలో చేర్చడం అంటే దేవుని గుంపులో చేర్చబడడం, బయట పారవేయబడటం అంటే నిత్యాగ్నిలో పడవేయబడటం. ఒకసారి ఆలోచించుకో మిత్రమా, మనం ఇంకా చెడ్డవారంగానే ఉంటున్నామా? చెడ్డవారుగా ఉంటే అగ్నిగుండంలో వేయబడతాం. దేవుడు ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ, ప్రతి ఆదివారం చర్చెస్కి వెళ్తూ, ఇంకా చెడ్డవారిగానే ఉంటూ దేవుని గుంపులో చేర్చబడకుండా పారవేయబడుతావేమో ఒకసారి దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఆలోచించండి. ఇప్పటికైనా దేవునికి దగ్గరగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా దేవుని మాటల కొరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరము దేవుడి రాకడికి సిద్ధపడదాం. ఆమేన్.